ఐటీ రంగ అభివృద్ధిలో సహకారంపై మన రాష్ట్ర ప్రభుత్వంతో గోవా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గోవాలో టీ హబ్ అవుట్ పోస్ట్ టాస్క్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ ఓకే చెప్పింది. ఇంక్యుబేటింగ్ గోవా, ఇన్కార్పొరేటింగ్ తెలంగాణ భావనతో కలిసి పనిచేసేందుకు రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఐటీ రంగంలో గోవా ప్రభుత్వంతో మన రాష్ట్ర సర్కార్ కలిసి పనిచేయనుంది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్న ప్రభుత్వం ఇదే లక్ష్యంతో గోవా ప్రభుత్వంతో చేతులు కలిపింది. టీ హబ్, టాస్క్ లాంటి పథకాలు పరిశీలించిన గోవా ఐటీ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ రంగాల్లో సహకారం కోరింది. ఇందుకు సర్కార్ ఓకే చెప్పింది. గోవా రాజధాని పనాజీలో జరిగిన కార్యక్రమంలో గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం గోవా రూపొందించనున్న ఐటీ పాలసీకి రాష్ట్ర ఐటీ శాఖ సహకారం అందించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాల మధ్య పోటీతత్వం కాకుండా సమన్వయం ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గోవాలో ఎక్కువగా స్టార్టప్ కంపెనీలే ఏర్పాటవుతుండటంతో టీ హబ్ నుంచి సహకారం అందించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఐటీ ने आज एक हैदराबाद का अगर आप एग्जांपल ले लो तो 4 लाख लोग डायरेक्टली एम्प्लॉयड हैं आईटी सेक्टर में. तो जरूर आईटी ने बहुत सारा यहाँ पे वेल्थ क्रिएट किया, बहुत सारा अपॉर्चुनिटीज क्रिएट किया और इंडिया को ही नहीं बल्कि पूरे दुनिया को बहुत सारे सॉल्यूशंस आज प्रोवाइड करती हैं. तो हमें उम्मीद है पूरी तरह से कि जैसे बेंगलुरु की शुरुआत हुई पहले देश में, बहुत ही जल्द मतलब इस मामले में आगे बढ़ना चाहता है. రాష్ట్రం ఏర్పాటైన 2 ఏళ్లలోపే మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కేసీఆర్ సర్కార్ను గోవా సీఎం లక్ష్మీకాంత్ అభినందించారు. రాష్ట్రానికి ఉన్న ఐటీ అనుభవాన్ని పంచుకుంటామని చెప్పారు. We were lagging behind in this particular field. The T Hub, the Telangana Academy of Skill and Knowledge task, which Honorable KTR has mentioned about, would be of great use to this. Even though T Hub, the mention of T Hub will certainly be a boon to us. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందానికి మంత్రి కేటీఆర్ తో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా అటెండ్ అయ్యారు.